హాయ్ స్టూడెంట్స్, మనం ముందు చెప్పిన క్లాసులో మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై 10, 100, 1000 చెప్పుకున్నాం. అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై హోల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై డెసిమల్ నెంబర్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. టుడే క్లాస్లో మనం డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై 10, 100, 1000 ఎట్సెట్రా ఇలాంటి మోడల్స్ కూడా మనం ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఆల్సో డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై హోల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ని హోల్ నెంబర్స్తో ఎలా డివైడ్ చేయాలి, అలానే డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై డెసిమల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్తో ఎలా డివైడ్ చేయాలో ఈ 3 కాన్సెప్ట్స్ గురించి మనం ఈరోజు క్లాసులో డిస్కస్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై 10, 100, 1000 ఎట్సెట్రా. ఒకసారి ఫస్ట్ కాన్సెప్ట్ని చూడండి. ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 23.5 డివైడెడ్ బై 10 అంటే 23.5ని మనం 10తో డివైడ్ చేయాలి. 23.5ని మనం 10తో డివైడ్ చేయాలి. చూడండి, 23.5 డివైడెడ్ బై 10 ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని మనం ఎలా చేస్తామంటే, ఏ డెసిమల్ నెంబర్ని మనం 10తో భాగించాలో ఆ డెసిమల్ నెంబర్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకోవాలి. 23.5లో రైట్ సైడ్ నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దాన్ని మనం 10తో డివైడ్ చేయాలి. అంటే 235/10గా రాసుకోవచ్చు. 23.5ని 235/10గా రాసుకోవచ్చు. అంటే 235ని 10తో డివైడ్ చేస్తే 23.5 అవుతుంది. అలా ముందుగా ఆ డెసిమల్ నెంబర్ని ఒక డెసిమల్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. డివైడెడ్ బై 10. దీన్ని ఇంకా సింపుల్గా ఎలా చేస్తామంటే 235/10 ఇక్కడ ఈ 235/10 అనే ఈ ఫ్రాక్షన్ని మనం 10తో డివైడ్ చేయాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒక నెంబర్తో డివైడ్ చేయడం అంటే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేయడమే. సో డివైడెడ్ బై ప్లేస్లో మనం ఇంటూ పెట్టుకొని ఈ 10 ప్లేస్లో 1/10 రాసుకోవాలి. సో ఈ విధంగా ఈ మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈ 2 ఫ్రాక్షన్స్ని మనం మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే 235/10 10 100 అవుతుంది. అంతే కదా. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే ఇక్కడ 235 అనే ఒక హోల్ నెంబర్ని మనం 100తో డివైడ్ చేస్తున్నాం. దీని గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ 235 అనే హోల్ నెంబర్ని మనం 100తో డివైడ్ చేసేటప్పుడు 100లో 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 235లో రైట్ సైడ్ నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి. అంటే ఎంత అవుతుంది? 2.35 అవుతుంది. ఓకే, అలా మనం ఒక డెసిమల్ నెంబర్ని 10తో డివైడ్ చేస్తే 2.35 అనేది వచ్చింది. అలాగే రెండో ఎగ్జాంపుల్ చూడండి, 23.5 అనే అదే డెసిమల్ నెంబర్ని ఈసారి 100తో డివైడ్ చేద్దాం. ముందుగా ఈ 23.5 అనే ఈ డెసిమల్ నెంబర్ని డెసిమల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకోవాలి. 23.5లో రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 10తో డివైడ్ చేయాలి. అప్పుడు ఆ డెసిమల్ నెంబర్ అనేది డెసిమల్ ఫ్రాక్షన్గా చేంజ్ అవుతుంది. అంటే 235/10 డివైడెడ్ బై 100. ఓకే, దీన్ని ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్ని మనం 100తో డివైడ్ చేయాలి. అంటే ఈ ఫ్రాక్షన్ని మనం ఇంటూ పెట్టుకొని 1/100తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దీన్ని సింప్లిఫై చేయండి. 235 వన్స్ 235/10 × 100 1000. ఓకే, ఇక్కడ ఈ హోల్ నెంబర్ని
1000 తో మనం డివైడ్ చేయాలి. 1000 తో డివైడ్ చేయాలంటే 1 పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 235 లో రైట్ సైడ్ నుంచి 3 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే 0.235 అనేది అవుతుంది. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కూడా 23.5 అనే డెసిమల్ నెంబర్ ని 1000 తో డివైడ్ చేయాలి. ముందుగా ఈ డెసిమల్ నెంబర్ ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేసుకోవాలి. సో 23.5 ని డెసిమల్ ఫ్రాక్షన్ గా రాస్తే 235/10 గా రాసుకోవచ్చు. ఓకే, డివైడెడ్ బై 1000. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ ఫ్రాక్షన్ ని మనం 1000 తో డివైడ్ చేయాలి కదా. 1000 తో డివైడ్ చేయడం అన్నా 1/1000 తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే కదా. సో దాన్ని బేస్ చేసుకొని 235/10 ఈ డివైడెడ్ బై ప్లేస్ లో ఇంటూ పెట్టుకొని ఈ 1000 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/1000 ని మనం రాసుకుంటాం. 235 వన్స్ 235 బై 10 into 1000 అంటే 10,000. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 10,000 లో 1 పక్కన 4 జీరోస్ ఉన్నాయి. సో ఈ 235 లో రైట్ సైడ్ నుంచి 4 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 5, 3, 2, 4 స్థానాల తర్వాత కాబట్టి మరొక 0 పెట్టుకొని పాయింట్ పెట్టాలి. అప్పుడు 4 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది 0. అంటే 0.0235 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. వీటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, చూడండి, ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా నోట్ చేశాను. 23.5 ని 10 తో డివైడ్ చేస్తే 2.35 వచ్చింది. 23.5 ని 100 తో డివైడ్ చేసేటప్పుడు 0.235 అనేది వచ్చింది. 23.5 ని 1000 తో డివైడ్ చేసేటప్పుడు 0.0235 వచ్చింది. మనం ఇంతవరకు వాటి గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ మన అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ మనం ఏం గమనించామంటే చూడండి, 23.5 ని 10 తో డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే డెసిమల్ నెంబర్ ఉందో ఆ డెసిమల్ నెంబర్ లో ఉండే నెంబర్సే ఇక్కడ మనకి ఆన్సర్ లో కూడా వచ్చాయి. 235 ఆన్సర్ లో కూడా 235 కనిపిస్తున్నాయి. ఓకే, అయితే 10 తో డివైడ్ చేసేటప్పుడు 10లో 1 పక్కన 10 ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ అనేది ఎడమ చేతి వైపు ఒక స్థానం జరుగుతుంది. అంటే ఆ పాయింట్ అనేది చూడండి 3 ముందు ఉంది కదా, అది 3 తరువాత వచ్చింది. అంటే 23.5 అనే డెసిమల్ నెంబర్ లో ఆ పాయింట్ అనేది 3కి ఎడమ చేతి వైపు జరిగింది. ఒక స్థానం ఎడమ చేతి వైపు జరగాలి కదా. సో 3కి ఎడమ చేతి వైపు జరిగితే 2.35 అయ్యింది. అలానే ఈ రెండు ఎగ్జాంపుల్ చూడండి. 23.5 అనే డెసిమల్ నెంబర్ ని మనం 100 తో భాగించేటప్పుడు ఈ డెసిమల్ నెంబర్ లో ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్సే మనకి ఫైనల్ ఆన్సర్ లో కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆ పాయింట్ అనేది మాత్రం 100 తో మనం భాగించేటప్పుడు 100 లో 1 పక్కన 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ అనేది 23.5 లో పాయింట్ అనేది 2 స్థానాలు ఎడమ చేతి వైపుకు జరుగుతుంది. అంటే ఈ పాయింట్ అనేది 3కి 2కి ముందుగా పెట్టుకోవాలి. అంటే 0.235. అలానే థర్డ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 23.5 అనే డెసిమల్ నెంబర్ ని 1000 తో మనం భాగించేటప్పుడు ఈ డెసిమల్ నెంబర్ లో ఉండే నెంబర్సే మన ఆన్సర్ లో కూడా ఉన్నాయి. 235, ఇక్కడ కూడా 235 అనే నెంబర్స్ ఉన్నాయి. కానీ 1000 తో భాగిస్తున్నాం కాబట్టి 1000 లో 1 పక్కన 3 జీరోస్ ఉంటాయి కాబట్టి ఈ 23.5 అనే డెసిమల్ నెంబర్ లో పాయింట్ అనేది 3 స్థానాలు ఎడమ చేతి వైపు జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ 3కి కుడి చేతి వైపు పాయింట్ ఉంది కదా 23.5 లో. ఇక్కడ చూడండి 320 అంటే 3 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది. అంటే ఫైనల్ గా మనకి 0.0235 వచ్చింది. ఓకే, అంటే మనం ఎప్పుడైనా ఒక డెసిమల్ నెంబర్ ని 10, 100, 1000 తో డివైడ్ చేయాలంటే మనం డైరెక్ట్ గా ఫాలో అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 24.7 ని 10 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని అన్నాడు అనుకోండి, మనం డైరెక్ట్ గా ఫాలో అయిపోవచ్చు. 10 తో డివైడ్ చేయాలి కాబట్టి 10 లో 1 పక్కన 10 ఉంటుంది కాబట్టి పాయింట్ అనేది ఒక స్థానం ఎడమ చేతి వైపు జరుగుతుంది. అంటే పాయింట్ అనేది
ఇక్కడ 7 ముందు 7 ముందు ఉంది కదా, అదేమొచ్చి ఒక స్థానం ఎడమ చేతి వైపు జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ అనేది 4 ముందుకు వస్తుంది, అంటే 2.47 అవుతుంది. అలా మనం ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 235.7 డివైడెడ్ బై 100 ఇచ్చాడు అనుకుందాం. అంటే 235.7 అనే డెసిమల్ నెంబర్ ని 100 తో డివైడ్ చేయాలంటే మనం ఈజీగా చేయొచ్చు. ఎలా చేస్తాం? వన్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. అంటే పాయింట్ అనేది 2 జీరోస్ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. ఇక్కడ 7 ముందు పాయింట్ ఉంది, 2 స్థానాలు ఎడమ చేతి వైపు జరగాలి కాబట్టి 3 ముందుకు వస్తుంది, అంటే 2.357 అని మనం దీని వాల్యూని చెప్పొచ్చు. దాన్ని ఇక్కడ మనం నోట్ పాయింట్ గా రాసుకున్నాం. ఒకసారి దాన్ని చదువుతాను, వినండి. వైల్ డివైడింగ్ ఏ డెసిమల్ నెంబర్ బై 10, 100, 1000, the digits of the numbers and the digits of quotient are same. ఆ డెసిమల్ నెంబర్ లో ఉండే నెంబర్స్ మనకు వచ్చిన కోషెంట్ లో ఉండే నెంబర్స్ సేమ్ గానే ఉంటాయి. బట్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద కోషెంట్ షిఫ్ట్స్ టు ద లెఫ్ట్ యాజ్ మెనీ ప్లేసెస్ యాజ్ దేర్ ఆర్ జీరోస్ ఆఫ్టర్ 1. ఒక దశాంశ సంఖ్యను 10 లేదా 100 లేదా 1000 లేదా అండ్ సో ఆన్ లాంటి వాటితో భాగించినప్పుడు ఆ సంఖ్య యొక్క అంకెలు మరియు భాగఫలం యొక్క అంకెలు ఒకే విధంగా ఉంటాయి. కానీ 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు ఎడమ వైపుకు దశాంశ బిందువు జరుగుతుంది. అదే కదా ఇక్కడ జరిగింది. సో ఈ కాన్సెప్ట్ మీరు బాగా గుర్తుంచుకుంటే 10 తో కానీ 100 తో కానీ 1000 తో కానీ ఏ డెసిమల్ నెంబర్ ని డివైడ్ చేయాలన్నా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై హోల్ నెంబర్స్. పూర్ణాంకాలతో దశాంశ భిన్నాల భాగాహారం. దశాంశ భిన్నాలని మనం పూర్ణాంకాలతో ఏ విధంగా భాగించవచ్చో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇక్కడ 4.8 అనే ఒక డెసిమల్ నెంబర్ని తీసుకున్నాను, దశాంశ భిన్నం. దీనిని 3 అనే ఒక హోల్ నెంబర్తో మనం భాగిద్దాం. 3 అనే ఒక పూర్ణాంకంతో మనం 4.8 అనే ఒక డెసిమల్ నెంబర్ని ఏ విధంగా భాగిస్తామో ఇప్పుడు చూద్దాం. దీనిని మనం 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 4.8ని 3తో డివైడ్ చేయాలి. ఓకే, ఈ ఫస్ట్ మెథడ్లో ఈ 4.8 అనే డెసిమల్ నెంబర్ని డెసిమల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. ఇక్కడ 4.8లో కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10తో డివైడ్ చేయాలి. అంటే 48/10గా మనం రాసుకోవచ్చు, డివైడెడ్ బై 3. ఓకే, 48/10. ఈ 48/10 అనే ఈ ఫ్రాక్షన్ని మనం 3తో డివైడ్ చేసేటప్పుడు డివైడెడ్ ప్లేస్లో ఇంటూని పెట్టుకొని ఈ 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయిన 1/3ని మనం వేసుకోవాలి. అంటే 48/10 అని 3తో డివైడ్ చేసిన 48/10 అని 1/3తో మల్టిప్లై చేసిన ఒక్కటే. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ తెలుసు కదా, 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ని గుణించాలి, డినామినేటర్ని గుణించాలి. 48 1s are 48 by 10 3s are 30. ఓకే, ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో డివైడ్ చేద్దాం. 3 16s are 48, 3 10s are 30, అంటే 16/10 వచ్చింది. ఇప్పుడే నేర్చుకున్నాం 16/10 అంటే 16ని 10తో భాగించేటప్పుడు 10లో 1 పక్కన 10 ఉంది కాబట్టి 16లో కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే 1.6 అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్కి మనం సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్లో 4.8 అనే ఒక డెసిమల్ నెంబర్ని 3తో ఏ విధంగా డివైడ్ చేయాలో చూద్దాం. ఈ 4.8 అనే డెసిమల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ పాయింట్తో సంబంధం లేకుండా 48ని మనం 3తో డివైడ్ చేసేసుకోవడమే. 3 16s are 48. ఇక్కడ కోషెంట్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇప్పుడు ఈ 4.8 అనే డెసిమల్ నెంబర్లో కుడి చేతి వైపు నుంచి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది చూసుకోవాలి. ఇక్కడ చూడండి 8 తర్వాత పాయింట్ ఉంది రైట్ సైడ్ నుంచి, అంటే ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది.
సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ లో కూడా కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే 6 ముందు పెట్టుకోవాలి, అంటే 1.6 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ మోడల్లో చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. మనకి ఈ సెకండ్ మెథడ్ మనకి ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం ఏదైనా లెక్కల్లో ఈజీగా ఫాలో అవుదాం. నెక్స్ట్ కాన్సెప్ట్, డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై డెసిమల్ నెంబర్స్. దశాంశ సంఖ్యను మరో దశాంశ సంఖ్యతో భాగాహారం ఏ విధంగా చేస్తామో ఈ పద్ధతిలో చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0.8 డివైడెడ్ బై 0.2. 0.8 అనే ఒక డెసిమల్ నెంబర్ ని 0.2 అనే మరో డెసిమల్ నెంబర్ తో మనం ఏ విధంగా భాగాహారం చేస్తామో ఇప్పుడు చూద్దాం. దీన్ని కూడా మనం రెండు పద్ధతుల్లో చేయవచ్చు. మొదటి పద్ధతి ఏంటంటే 0.8 డివైడెడ్ బై 0.2. ఓకే, ఈ పద్ధతిలో 0.8 అనే ఈ డెసిమల్ నెంబర్ ని డెసిమల్ ఫ్రాక్షన్ గా మనం చేంజ్ చేసుకోవాలి. 0.8 ని మనం 8/10 గా మనం రాసుకుంటాం. ఓకే, డివైడెడ్ బై ఇక్కడ 0.2 అనే ఈ డెసిమల్ నెంబర్ ను కూడా డెసిమల్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేసుకోవాలి. దీన్ని మనం 2/10 గా మనం రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 8/10 అనే ఫ్రాక్షన్ ని 2/10 అనే ఫ్రాక్షన్ తో డివైడ్ చేయాలి. ఓకే, అంటే ఏం చేయాలంటే మొదటి ఫ్రాక్షన్ 8/10 వేసుకోండి, డివైడెడ్ బై ప్లేస్ లో ఇంటూ వేసుకోండి. 2/10 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 10/2 ని మనం రాసుకోవాలి. 8/10 ని 2/10 తో డివైడ్ చేసిన, 8/10 ని 10/2 తో మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ 10 1s are 10, 2 4s are 8. ఫైనల్ గా మనకి 4 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇదే ఎగ్జాంపుల్ ని సెకండ్ మెథడ్ లో ఏ విధంగా చేస్తామో చూద్దాం. 0.8 డివైడెడ్ బై 0.2. ఇక్కడ 0.8 లో రైట్ సైడ్ నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దీన్ని మనం 10 తో మల్టిప్లై చేయాలి. అంటే 0.8 ఇంటూ 10 డివైడెడ్ బై 0.2 ను కూడా మనం 10 తో మల్టిప్లై చేయాలి. అంటే 0.2 ఇంటూ 10. 10 తో ఎందుకు మల్టిప్లై చేసామంటే ఈ డెసిమల్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్ గా చేంజ్ అవుతాయి. 0.8 ని మనం 10 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఎందుకంటే ఒక డెసిమల్ నెంబర్ ని 10 తో మల్టిప్లై చేసేటప్పుడు 10 లో 1 పక్కన 10 ఉంది కాబట్టి ఈ డెసిమల్ నెంబర్ లో పాయింట్ అనేది ఒక స్థానం రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో ఇది 8 అవుతుంది. డివైడెడ్ బై 0.2 ని 10 తో మనం మల్టిప్లై చేసేటప్పుడు 2 అవుతుంది. 8 డివైడెడ్ బై 2 అంటే దాని ఆన్సర్ ఎంత? 8 ని 2 తో భాగిస్తే మనకి 4 వస్తుంది. 2 4s are 8 కదా. సో ఈ విధంగా ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో అయినా మనం చేసుకోవచ్చు. ఇలా మనం ఒక దశాంశ సంఖ్యను మరొక దశాంశ సంఖ్యతో ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా అయినా భాగాహారం చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ ఒక వర్కింగ్ సమ్ చూడండి. మాధురి ఈజ్ స్టడీయింగ్ 7th class ఇన్ విశాఖపట్నం. హర్ స్కూల్ టీచర్స్ ఆర్గనైజ్డ్ ఎ టూర్ టు అరకు వ్యాలీ బై బస్. బస్ కవర్డ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 98.5 km in 2.5 hours. If the bus is traveled at the same speed in the journey, then find the distance traveled in 1 hour. మాధురి విశాఖపట్నంలో 7వ తరగతి చదువుతోంది. ఆమె పాఠశాల ఉపాధ్యాయులు బస్సులో అరకులోయకు విహారయాత్రకు ఏర్పాట్లు చేశారు. బస్సు 2.5 గంటల్లో 98.5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. బస్సు అదే వేగంతో ప్రయాణించినట్లయితే 1 గంటలో ప్రయాణించిన దూరాన్ని కనుక్కోండి. ఇది ఇక్కడ ఇచ్చిన సమ్. ఓకే, చూడండి. 2.5 గంటల్లో 98.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది బస్. అంతే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ by bus equals to 98.5 km kilometers. ఓకే,
ఎంత టైం తీసుకుంది? 2.5 hours. Time taken to travel the distance. To travel the distance equals to 2.5 hours. 2.5 గంటల సమయం పట్టింది. 98.5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేయడానికి 2.5 గంటలు పట్టింది. మరి ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే ఈ మొత్తం డిస్టెన్స్ ని మనం 2.5తో మనం డివిజన్ చేయాలి, అంటే భాగించాలి. బస్ ట్రావెల్డ్ ఇన్ 1 hour ఈక్వల్స్ టు బస్ ట్రావెల్డ్ ఇన్ 1 hour ఈక్వల్స్ టు 98.5 డివైడెడ్ బై 2.5. దీన్ని సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. అంటే 98.5 అనే డెసిమల్ నెంబర్ని 2.5 అనే డెసిమల్ నెంబర్తో మనం డివిజన్ చేయాలి. ఇప్పుడే నేర్చుకున్నాం ఒక డెసిమల్ నెంబర్ని మరొక డెసిమల్ నెంబర్తో ఏ విధంగా, ఒక డెసిమల్ నెంబర్ని మరో డెసిమల్ నెంబర్తో ఏ విధంగా డివైడ్ చేస్తామో మనం ముందుగా చెప్పాం కదా. సో మనం 2 పద్ధతులు చెప్పడం జరిగింది. మనం ఏ పద్ధతిలో చేసినా ప్రాబ్లం ఉండదు. మనం సెకండ్ మెథడ్ని ఫాలో అవుదాం. సెకండ్ మెథడ్లో చూడండి, 98.5 కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. ఇందులో 2.5 ఇందులో కూడా కుడి చేతి వైపు నుంచి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. సో ఈ రెండు వాల్యూస్ని మనం 10తో మల్టిప్లై చేద్దాం. 98.5ని 10తో మల్టిప్లై చేస్తే 985 అవుతుంది. డివైడెడ్ బై 2.5ని 10తో మల్టిప్లై చేస్తే 25 అవుతుంది. అంటే ఇక్కడ మనం 985ని 25తో మనం డివైడ్ చేయాలి. 25 3s are 75. రిమైండర్ ఎంత వస్తుంది? 23 వస్తుంది. ఇక్కడ మనం 23 పక్కన 5ని వేసుకుందాం. 235 అయ్యింది. సో 25 9s are 225. 235లో నుంచి 225 అంటే 235లో నుంచి 225ని మనం లెస్ చేస్తే 10 వస్తుంది. 39 పక్కన పాయింట్ పెట్టి 0 పెట్టుకోండి. 25 4s are 100. సో ఇక్కడ రిమైండర్ అనేది 0 అవుతుంది, అంటే 39.4. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమొచ్చి 39.4 km. అంటే బస్సు అనేది ఒక గంటలో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే 39.4 కిలోమీటర్స్. ఓకే, 2.5 గంటల సమయంలో 98.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటప్పుడు ఆ బస్సు అనేది ఒక గంటలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందంటే 39.4 కిలోమీటర్లు. సో ఈ విధంగా మనం ఈ డివిజన్కి అప్లికేటెడ్గా ఇలా మనకి వర్కింగ్ సమ్స్ అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాసులో మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఏవైనా డెసిమల్ నెంబర్స్ని 10తో 100తో 1000తో ఏ విధంగా సింపుల్గా డివైడ్ చేస్తామో దీన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ని హోల్ నెంబర్తో ఏ విధంగా డివైడ్ చేయాలో ఈ కాన్సెప్ట్ను కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఒక డెసిమల్ నెంబర్ని మరో డెసిమల్ నెంబర్తో ఏ విధంగా డివైడ్ చేయాలో అనే కాన్సెప్ట్ను కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఓకే, రైట్. మీకు ఈ వీడియో యొక్క లింక్లో, మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో 10 బిట్స్తో కూడిన క్విజ్ యొక్క లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి ఆ క్విజ్ యొక్క ఆన్సర్స్ని మీరు సబ్మిట్ చేయండి. ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్.